మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్తే, వీటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అది ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈరోజు మనతో క్లుప్తంగా వివరించడానికి 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్ మనతో పాటు ఉన్నారండి. ఆయనే డాక్టర్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్, చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, టైట్ బట్టలు వేసుకోవద్దు, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ దీనివల్లే వస్తాయని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అసలు ఇందులో నిజం ఎంత ఉంది? నిజంగానే టైట్ బట్టలు వేసుకోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎస్పెషలీ ఫర్ మేల్స్. ఇప్పుడు జీన్స్, టైట్ జీన్స్ పెట్టుకుంటారు. ఆ టైట్ జీన్స్ నుంచి ఏమవుతుందంటే యూజువల్గా స్పర్మ్ అంటే టెంపరేచర్ ఉంటుంది, ఒక మోడరేట్ టెంపరేచర్ అంటే స్పర్మ్ ఉంటుంది. ఆ టెంపరేచర్ తగ్గిపోతుంది. అంటే టైట్గా పెట్టుకుంటే సో ఇట్ విల్ రెడ్యూస్ బై 1 degree సెంటిగ్రేడ్ అనమాట. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే విరిలిటీ, అంటే ఇప్పుడు మొటిలిటీ మనం ఏం చెప్తాం, మొటిలిటీ అంటే మూమెంట్ ఉండాలి. స్పర్మ్ సెల్స్కి 5 ml ఆఫ్ సెమెన్లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటుంది. సో ఆ స్పర్మ్లో మొటిలిటీ ఉంటుంది, అంటే మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ వల్లనే యూట్రస్ వెళ్తుంది, ఫర్టిలైజ్ అయిపోతుంది వన్స్ ఇట్ మీట్స్ ద ఓవమ్. సో ఏమవుతుందంటే ఆ మూమెంట్ తగ్గిపోతుంది, ఎందుకంటే టెంపరేచర్ తగ్గిపోతుంది. ఒక 1 degree సెంటిగ్రేడ్ తగ్గిపోతే సో ఆటోమేటిక్గా మూమెంట్ తగ్గిపోతుంది. సో అక్కడి నుంచి ద ఎంటైర్ స్పర్మ్ హెల్త్ విల్ బి రెడ్యూస్ అనమాట. సో యూజువల్గా చాలా లూజ్ కాదు, బట్ మోడరేట్గా కొద్దిగా, అంటే షుడ్ బి కంఫర్టబుల్ అనమాట. సో టైట్ జీన్స్ ఎస్పెషల్లీ పెల్విక్ మజిల్ దగ్గర చాలా టైట్ పెట్టుకోకూడదు, యూజువల్లీ అవాయిడ్ చేయాలి. ఈవెన్ ఫీమేల్స్ ఆల్సో అండ్ మేల్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.